ఇచ్చిన ప్రతి మాట తప్పారు. జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారు అని చెప్పేసి షర్మిల సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారంట. వైసీపీని భుజాలపై మోశాను, 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, ఎన్నికల్లో గెలిపించాను, అయినా కృతజ్ఞత లేదు. నా వ్యక్తిగత జీవితంపై రకరకాలుగా దాడులు, భయపడను, ఎన్ని నిందలేసినా ముందుకే. బీజేపీని వైఎస్ వ్యతిరేకిస్తే జగనన్నేమో ఊడిగం చేస్తూ ఉన్నారు. తిరుపతి అనంతలో పిసిసి చీఫ్ విసురులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వైఎస్ మాట మీద నిలబడే నాయకుడు, జగన్ మాత్రం మాట తప్పే నాయకుడు. ఇచ్చిన ప్రతి మాట తప్పిన జగన్ మాటకు కట్టుబడే వైఎస్కు వారసుడు ఎలా అవుతాడు అని ఆయన చెల్లెలు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఆదివారం తిరుపతి, అనంతపురంలో ఆయా ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ శ్రేణులతో ఆమె సమావేశమయ్యారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై మోశానని, జగన్ రాజకీయం మొత్తం కూడా అంతా నాశనం చేసిండు అని చెప్పేసి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు.